పాడి రైతులు లక్షలు లక్షలు పెట్టి ఇంకా మంచి నిజమైన ఒక స్వచ్ఛమైన పాలు తయారు చేసి మనం చిన్న పిల్లలు తాగుతారు, ఇంకా ఆపరేషన్ అయిన వాళ్ళు తాగుతారు, వృద్ధులు తాగుతారు, అందరు తాగుతారు. కాబట్టి మనం మంచి పాలు క్వాలిటీ పాలని సప్లై చేస్తున్నాం. దానికి మొత్తం పాడు చేసి ఉన్న నిజమైన రైతులను మొత్తం లాస్ట్ లో పెడతారు. ఈ విషయాన్ని గవర్నమెంట్ కొంచెం దృష్టి పెట్టాలి దీని మీద అని నా ఒక చిన్న కోరిక. ఇప్పుడు ఎక్కువ డైరీ ఫామ్ లాస్ అయ్యేది కల్తీ పాల వల్లనే. పాలు ఎక్కువ ఇప్పుడు మనం 20 ఆవులదే మనం 80 లీటర్ల పాలు వస్తున్నాం దగ్గర 18 ఆవులది. వాళ్ళ ఆవులు లేవు, ఏం లేవు. వాళ్ళు 100 లీటర్ సప్లై చేస్తారు. దానికి ఏ ఖర్చులు వస్తున్నాయి, మనం ఏం కష్టపడతలేం, 20 రూపాయలు వచ్చినా చాలన్నట్టు వాళ్ళ ఫీలింగ్ ఉన్నారు. మనం నిజమైన రైతులం, మనం కష్టపడుతున్నాం, మనకు రాదని మనకు దక్కలేదు. వాళ్ళ వల్లనే మనకు నష్టం వస్తుంది. ఫస్ట్ అవి బంద్ చేపిస్తే ఇంకా పాట రైతులు ఇంకా ఎక్కువ పెంచుకోగలుగుతారు, సక్సెస్ కూడా అవుతారు. రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఆ పక్కన ఉన్న యువ రైతు పేరు వచ్చేసి రాత్లవత్ కిషన్. ఈ రైతు మీకు తెలిసే ఉంటది. దాదాపు 2.5 సంవత్సరాల క్రితం ఈ రైతు దగ్గర నేను వీడియో చేసిన. అప్పుడు కేవలం 5 ఆవులే ఉండే, చిన్నగా ఉండే డైరీ ఫామ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దాదాపు ఇప్పుడు 16 నుంచి 18 ఆవులు ఉన్నాయి. ఇక్కడ చూడండి. అంటే ఈ 2.5 సంవత్సరాల్లో ఏ విధంగా ప్లాన్ చేసుకుని బై స్టెప్ వీటిని పెంచుకున్నాడు. అప్పుడు తక్కువ పాలు పోస్తుండే, మరి 18 ఆవులు ఉన్నా అంటే ఇప్పుడు ఆటోమేటిక్ ఎక్కువ పాలు పోస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు ఎన్ని పాలు పోస్తున్నాడు, మరి ఈ 2.5 సంవత్సరాలు కష్టపడి ఇక్కడ ఉన్నాడు ఈ స్థాయిలో అంటే ఖచ్చితంగా సక్సెస్లో ఉన్నట్లే. ఏ విధంగా సక్సెస్ అయ్యిండు అనే వివరాలు మనం ఈ యువ రైతు ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి చుక్కాపూరు గ్రామం, తాళగుట్ట తాండా, పడమటి తాండా గ్రామ పంచాయతీ, నల్లకొండపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా. ఈ డైరీ ఫామ్ పేరు వచ్చేసి శ్రీదేవి డైరీ ఫామ్. పూర్తి వివరాలు వచ్చేసి మనము ఈ యువ రైతు ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే. ఇంతకుముందు మనం వీడియో చేసినాం 2.5 సంవత్సరాల క్రితం. 2.5 సంవత్సరాల్లో మీరు చాలా బాగా కష్టపడడానికి ఈ స్థాయిలో ఉన్నారని నేను అనుకుంటున్నా. ఈ డైరీ ఫాము సక్సెస్ ఏ విధంగా అయ్యిందని తెలుసుకునే ముందు ఒకసారి మన రైతులకు మీ గురించి చెప్పండి. నమస్కారం. మల్లేష్ అన్న యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం. అందరూ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని, లైక్ చేయాలని, కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అన్నని ఇంకా పెద్ద స్టేజ్కి తీసుకుపోవాలని నా ఒక చిన్న కోరిక. మన కోసం ఊర్లు తిరిగి కష్టపడి మన కోసం వీడియో తీస్తున్నాడు. అందుకని నేను 2.5 సంవత్సరాల క్రితం మీ దగ్గర వచ్చినప్పుడు అప్పుడప్పుడే మీరు స్టార్ట్ చేయడం జరిగింది. మీ దగ్గర కేవలం అప్పుడు 5 ఆవులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 16 నుంచి 18 ఆవులు ఉన్నట్లున్నాయి. మీరు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఇది ప్లానింగ్ చేసి పెంచుకున్నారు? అంటే అప్పుడు మనం 5 ఆవులు ఉండే కానీ అప్పుడు ఉన్న రేటుకు ఇప్పుడు ఉన్న రేట్కి చాలా డిఫరెంట్ అన్న. అప్పుడు ఉంటే ఇప్పుడు పాలు తక్కువ అవుతాయని ఒకటి తెచ్చినాం. పాల రేట్ మంచిగా ఉంది, ఆవులు కూడా బాగున్నాయి, ఇంట్లో ఇన్కమ్ కూడా మంచిగా ఉన్నట్టు ఫీలింగ్ తోని చిట్టీలు వేసినాం. అట్లా తీసుకొని ఒక 2 అట్లా పెంచుకుంటూ వచ్చినాం. ఇంకా సడన్ గా వచ్చేసి ఇప్పుడు 2 months బ్యాక్ 25 ఆవులు ఉండే, 25 ఆవులు ఉండే. 25 ఆవులు ఇంకో షెడ్ కూడా వేసిన ఎక్స్ట్రా, సరిపోతలేదని. కాకపోతే అప్పుడున్న రేట్ కి ఇప్పుడున్న రేట్ కి చాలా డిఫరెంట్. ఇప్పుడు రేట్ లేదు, ఇంకా మెయింటెనెన్స్ కి దానికి దానా ఖర్చు కూడా వెళ్తలేదు. అట్లా అని ఇప్పుడు కొన్ని ఇంకా 16, 18 ఉంచుకొని మిగతా ఆవులన్నీ తీసేసిన. 25లోకి వెళ్ళి మళ్ళీ తీసేసిన. అంటే 7 ఆవులు తీసేసిన. ఎందుకంటే ఇప్పుడు మనకు దానకు దానికి పెట్టుబడి పెట్టడానికి కూడా సరిపోతలేదు. దానా ఖర్చు ఎక్కువ అవుతుంది, పాల ఖర్చు ఏమో, ఈ పాల బిల్లు ఏమో తక్కువ వస్తుంది, రేట్ లేదు. అప్పుడు 350 ఉండే కేజీ ఫ్యాట్, ఇప్పుడు వచ్చేసి 270, 260 పడ్డది, పడిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మార్చి నుంచి జర్ర ఇప్పుడు 340 ఉంది. ఇప్పుడు ఈ రేట్ కి జర అనుకూలంగా ఉంది, కానీ అది లాస్ అయినందుకనే మళ్ళీ 7 ఆవులు తీసేసిన. అప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి 5 ఆవులు చూసి ఆ పాలు మంచిగా ఉంది, అది మంచిగా ఉందని 25 ఆవులు చేసిన. చిట్టీలు వేసిన, ఇంకా అప్పు ఇది అది చేసి ఇంకో షెడ్ వేసిన, అంతా చేసిన. కానీ మధ్యలోకి వచ్చే వరకు మొత్తం మంచి లెవెల్కి వచ్చే వరకే రేట్ పడిపోయింది. ఇప్పుడు ఎంత ఇప్పుడు పెరుగుతుంది అంటున్నారు కదా? ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు లీటర్కి వచ్చేసి 40.5-41 మార్నింగ్ పడుతుంది, ఈవినింగ్ వచ్చేసి 42, 43 ఈవినింగ్ వచ్చేసి. మీరు 2.5 సంవత్సరాలు కష్టపడితే ఈ స్థాయిలో ఉన్నారు. 25 ఆవుల వరకు పెంచి ఇప్పుడు 18 వరకు తగ్గించారు. అంటే ఆ మధ్యలో రేట్ లేదని తగ్గించిన అంటున్నారు. మరి ఈ 2.5 సంవత్సరాలు మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు ఇట్లా సక్సెస్ కావడానికి? అంటే స్టెప్ బై స్టెప్ అన్న. ఇప్పుడు మనం ఈ పాలు ఇప్పుడు 5 ఆవులు ఉన్నాయి అనుకో, ఇప్పుడు 5 కట్టుతాయిగా, మళ్ళీ మన 5 పాలు ఇచ్చే స్టేజ్లో ఉంచుకోవాలి. ఒకటేసారి తక్కువ అయితే మళ్ళీ మనం చిట్టీలు అవి ఉంటాయి కానీ మెయింటెనెన్స్ కి దానికి మనం తెచ్చి పెట్టలేం మళ్ళీ. అందుకనే పాలు తగ్గకుండా కంటిన్యూ ఇంకా అదే లెవెల్లో వెళ్ళిపోవాలి. ఇప్పుడు 5 ఆవులు కట్టినాయి అనుకో, మళ్ళీ 5 ఆవులది పాలు మనకు వచ్చేసేయాలి. అట్లా ఇప్పుడు
20 నేను అందుకనే 25 టార్గెట్ పెట్టుకొని 25 పెట్టుకున్నా. అంటే 15 పాలు ఇస్తుంటే 10 పాలు ఇవ్వకుండా ఉండాలి. ఓకే, అట్లా మళ్ళీ ఇవి 10 పాలు తక్కువ అయినప్పుడేమో ఈ 15 పాలు రావాలి. అట్లా చేసుకున్నా. దగ్గర నేను 120 లీటర్ వస్తుంటే పూటకు అవి ఉన్నప్పుడు. కాకపోతే రేట్ లేదు, అనుకూలంగా లేదని తీసేసిన 7 ఆవులు. ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఈ రేట్ కి ఇప్పుడు కంఫర్టబుల్, ఇప్పుడే రేట్ మంచిగానే ఉంది జర. ఇప్పుడు ఎన్ని పోస్తున్నారు? ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 85 వస్తున్నా, ఈవినింగ్ వచ్చేసి 65 to 70. ఇప్పుడు కూడా కొంచెం బెటర్ లోనే ఉన్నారు. మరి ముందున్న స్థాయిలో కాకుండా అప్పుడు 100, 120 అంటే కొంత తగ్గింది. మరి ఇప్పుడు మీరు దానా విషయంలో మార్పులు వచ్చినాయి అంటున్నారు. దానా మరి టూ మచ్ పెరిగింది. ఎట్లా, ఏ విధంగా మార్పులు వచ్చినాయి? ఎంత డిఫరెంట్ గా అనిపిస్తుంది? అప్పుడు నా 5 ఆవులు ఉన్నప్పుడు దానా లీటర్ పాలకు 46-47 రూపీస్ పడుతుండే విజయ డైరీ పోసినప్పుడు. ఇప్పుడు మధ్యలో వచ్చేసినాక ఇంకా మొత్తం తగ్గింది. అప్పుడు దాన రేట్ ఎంత ఉండే? పత్తిది 1400-1500 ఉండే, మక్క వచ్చేసి 1200-1100. ఇప్పుడు వచ్చేసి పత్తి 2000 ఉంది. 2000 పాల రేటు తగ్గింది, దాన రేటు పెరిగింది. మనం దీనికి వచ్చి వేయాలంటే ఇంకా మనం దాన వేస్తేనే పాలు ఇస్తాయి. దాన వేయకుండా పాలు ఇస్తాయనా ఇవ్వవు. అందుకని మళ్ళీ దానకు పెట్టుబడి ఎక్కువ పెట్టాలంటే దాన ఖర్చు ఎక్కువ అవుతుంది. మనకు వచ్చే బిల్లు కంటే ఇదే బిల్లు ఎక్కువ వస్తుంది. దాన బిల్లు ఎక్కువ అవుతుంది. మరి దాని నుంచి మనం బయట పడడానికి వేరే ప్లానింగ్ ఏం చేసుకోలేదా మీరు? ఇంకా వేరే ప్లాన్ ఏముందన్నా, మనం ఎంత మేత వేసినా దాననే ఖచ్చితంగా దాన పెట్టవలసింది. అంటే ఇప్పుడు మనకు పండించుకోవడానికి అవకాశం ఉంది కదా, సొంత పొలం ఉంటే. అట్లే ఇంకా మధ్యలో మేత షార్టేజ్ అయినప్పుడు కింది నుంచి మక్క సేను ఉంటది కదా, అది తీసుకొని 1 ఎకరం 2 ఎకరాలు అట్లా తీసుకొని డైరెక్ట్ కోసేస్తాం. షార్టేజ్ అయినప్పుడు దాని వల్ల పాల ఉత్పత్తి బాగానే ఉంటది. అంటే ఇప్పుడు దానాలు కూడా మీరు పత్తి చెక్క వాడుతున్నారు? పత్తి, హెరిటేజ్ నుంచి మురుకుల దానా, గోధుమ, మక్క, 4 వాడుతున్నారు. దాంతో మినరల్ మిక్చర్, కాల్షియం. ఖచ్చితంగా ఒక నెలలో 20 లీటర్ కాల్షియం వాడతా, 10 kg ఏమో మినరల్ మిక్చర్ వాడతా. అయితే ఇవన్నీ మీరు స్టార్టింగ్ నుంచి కూడా ఈ మినరల్ మిక్చర్, కాల్షియం ఇవన్నీ దానా అనేది టైం టు టైం కరెక్ట్ ఎప్పుడు గ్యాప్ ఇవ్వలేదు. ఇప్పుడు మరి మీరు ఇంత కష్టపడి ఈ స్థాయిలో ఉన్నారు. మరి చాలా మంది రైతులు, కొత్త రైతులు ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళు వచ్చి పెట్టుబడి ఎక్కువ పెట్టి నష్టపోయే అవకాశం ఉందంటే వాళ్ళు పని చేయకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. కొత్త రైతులు ఎందుకన్నా ఎగ్జాంపుల్ మా అన్ననే ఇప్పుడు మీకు బిల్లులు వస్తుంది, ఇట్లా ఇంత బిల్లులు వస్తుంది, 3 లక్షలు వస్తుంది నెలకు వచ్చేసి, అట్లా అని చూసి ఆయన కూడా తెచ్చిండు. ఆయన తెచ్చి సడన్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిన అంటే 5 లక్షల షెడ్ ఇన్వెస్ట్మెంట్, 4 లక్షలు. 3 బోర్లు ఫెయిల్ అయినాయి, ఇంకొక బోర్ పాస్ అయింది. ఆ బోర్లకి 3 లక్షలు అయిపోయింది. మళ్ళా ఇంకా తరి పొలం కట్టించి సొప్పేయాలి కదా, మడిగట్టు కట్టించిండు, సొప్పేసిండు. ఒక 1 year ఏమో రన్ చేసిండు. పాలు మంచిగానే అయింది, ఇది అయింది. అది మొన్న పాల రేటు తగ్గిందా, ఇంకా దానికి వర్క్ అవుట్ అయితే లేదు, ఇంకా మొత్తం తీసేసిండు. మొత్తం 15 లక్షలు అప్ అయిపోయింది. 15 లక్షలు ఈ రేట్ పడిపోయిందని దీనికి నాకేం వెళ్తలేదని ఇంకా మొత్తం ఆవులే తీసేసిండు. ఇప్పుడు షెడ్ పడా ఉంది, ఆయన సొప్పని నేనే కోసుకొచ్చుకుంటున్నాను. మీరే కోసుకొచ్చు. మరి ఆ విధంగా నష్టం జరగొద్దంటే ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలి? ప్లానింగ్ ఏం లేదన్నా, ఇప్పుడు మనము మన దగ్గర ఒక 5-6 అన్న మన ఇంటికి ఉండాలి. తెచ్చుకున్నప్పటి నుంచి మనకు ఒక 10 ఆవులు ఉంటే ఇంకా 10 ఆరుదులు వేసినాయి అనుకో, ఫీమేల్స్ ఏమన్నా వేపిస్తాం కదా మనం. 10 వేస్తే అందులో ఒక 3 అన్నా 4 అన్నా ఉంచుకోవాలి, మిగతా తీసేయాలి. ఇంకా దాని మెయింటెనెన్స్ కి మనకు పాల ఖర్చు దానికంటే ఇంకా వర్కౌట్ కాదు. అట్లానే ఇప్పుడు నా చిన్న దూర్లోనే ఈ సైజ్ లోనే 10 అమ్మేసిన, అన్ని ఫీమేల్ 7 వేపించిన నేను. అందులో నుంచి ఒక 7 ఉంచుకున్నా. ఇప్పుడు ఈ 7 అవే ఇవి కొనుక్కొచ్చినాయి. ఈ లైన్ ఆ లైన్ మొత్తం కొనుక్కొచ్చినాయి. ఇవి మీరు డెవలప్ చేసి ఇవి ఇచ్చినందుకు పాలు ఇస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇతగే ఇప్పుడు అది బ్లాక్ ఉందా, అది 9.5-10 లీటర్ ఇస్తుంది. ఈ ఎర్రది 8 లీటర్ ఇస్తుంది. గ్రేట్. ఇవి 14 ఇస్తుంది, ఇవి 12 అట్లా ఇస్తుంది. అంటే కొంచెం క్రాస్ కాబట్టి కొంచెం తక్కువ ఇస్తున్నాయి. మనము దూడలను కొంచెం డెవలప్ చేసుకోవాలి. అది కూడా ఇప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్ లో డెవలప్ చేసుకుంటే బాగుండే అన్న, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో డెవలప్ చేసుకోవాలంటే దూడలకే ఖర్చు ఎక్కువ వస్తుంది. దాని మెయింటెనెన్స్ మనం ఇక కుట్టి పోయాలి, అంతా చేయాలి. ఇంకా మనం ఎట్లా డిసైడ్ చేసుకుంటున్నాం అంటే ఇంకా దూడలకేసే కుట్టికి ఇంకో ఆవు తెచ్చుకొని దానికేసే పాలు వస్తుంది అనే ఫీలింగ్ లోనే వచ్చేసారు అందరూ. అట్లా వచ్చేసారు. కాబట్టి ఈ దూడకేసేది ఆవుకేసి మనం కొత్తది కొంటే అయిపోయాయి అన్నట్టు పాలు వస్తుంది 10 లీటర్. దూడకు 2 సంవత్సరాలు పెంచాలి, పాలు దానికి దానా, దానికి కుట్టి మెయింటెనెన్స్ అంతా చూసుకోవాలి అన్నట్టు 1 లక్ష రూపాయలు పెట్టి ఆవు తెస్తారు. ఇంకా అట్లనే కొంతమంది జర లాస్. 1 లక్ష రూపాయలు పెట్టి ఆవు తెస్తా తేరడానికి టైం పడుతుంది కదా.
అది పడుతుంది కానీ ఆయన 10 లీటర్ పాలు చూస్తుండు, 1,00,000 రూపాయలు చూస్తలేరు, ఆవు డెవలప్ చేయనీక చూస్తలేరు. పాలు రావాలి మనకి ఇంపార్టెంట్. అట్లా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మనకు డైరీ ఫామ్ సక్సెస్ కావడానికి అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే ఇప్పుడు వచ్చే రైతులు ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు? ఉంటే ఇప్పుడు అవకాశం ఉంటదన్న, బట్ కల్తీ పాలు అనేది ఎక్కువ అయిపోయింది. ఓకే. ఈ మళ్ళీ ఇక రావిచేడు సైడ్ అంటే ఇక్కడ న్యూస్లో వచ్చినాయి నిన్న. అవి మనం ఇప్పుడు దానేసి కుట్టేసి మనం అంత మెయింటైన్ పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఒక ఆవు నుంచి ఒక 10 లీటర్ పాలు ఉండాలంటే రోజు అంతా కష్టపడాలి. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా నీళ్ళు ఏదో అది కల్తీ పాలు వేరే విధంగా ఏమో ట్రై చేసి వాళ్ళు చేసేస్తారు. ఆ లీటర్కి వాళ్ళకి 10 రూపాయలు వచ్చినా వాళ్ళకి ఏం డిఫరెంట్, వాళ్ళకి ఏం అనిపించదు. నీళ్ళు పోసి అమ్మేస్తున్నారు. వాళ్ళకి 10 రూపాయలు కాదు 8 రూపాయలు కట్టించినా వాళ్ళకి ఏం లాస్ లేదు. మనం దానేయాలి. ఒక ఆవుకి 400 ఖర్చు పెడితే పొద్దుగా నుంచి సాయంత్రం అది పాలు ఇస్తుంది. మన మెయింటెనెన్స్ కూడా వెళ్ళదు. వాళ్ళ వల్ల మనకు లాస్ అవుతుంది అని అవన్నీ బంద్ చేయాలి. ఫస్ట్ కల్తీ పాలు బంద్ చేస్తేనే నిజమైన రైతుకేమో లాభం జరుగుతుంది. వాళ్ళ వల్లనే ఇప్పుడు ఎక్కువ డైరీ ఫామ్ లాస్ అయ్యేది కల్తీ పాల వల్లనే. పాలు ఎక్కువ ఇప్పుడు మనం 20 ఆవులదే మనం 80 లీటర్ల పాలు వస్తున్నాం దగ్గర 18 ఆవులది. వాళ్ళ ఆవులు లేవు, ఏం లేవు. వాళ్ళు 100 లీటర్ సప్లై చేస్తారు. దానికి ఏ ఖర్చులు వస్తున్నాయి? ఏ ఖర్చులు వస్తలేవు. ఎట్లా సప్లై చేస్తున్నారు? ఇప్పుడు డైరీ ఫామ్ ఉన్నట్టు ఒప్పించి ఇంకా కల్తీ పాలు తయారు చేసి అట్లా ఇప్పుడు కొన్ని నడుస్తూనే ఉన్నాయి. అట్లా నడుస్తున్నాయిగా. వాళ్ళ వల్లనే వాళ్ళకి 20 రూపాయలు వచ్చినా ఏం లాస్ ఉందా? ఏం లాస్ లేదు. వాళ్ళు ఏం పట్టించుకోరు కూడా పట్టించుకోరు. పోతే పోతుంది, మనం ఏం కష్టపడతలేం, 20 రూపాయలు వచ్చినా చాలు అన్నట్టు వాళ్ళ ఫీలింగ్లు ఉన్నారు. మనం నిజమైన రైతులం, మనం కష్టపడుతున్నాం, మనకు రాదని మనకు దక్కలేదు. వాళ్ళ వల్లనే మనకు నష్టం వస్తుంది. ఫస్ట్ అవి బంద్ చేపిస్తే ఇంకా పాడి రైతులు ఇంకా ఎక్కువ పెంచుకోగలుగుతారు, సక్సెస్ కూడా అవుతారు. ఎందుకంటే పాడి రైతులు లక్షలు పెట్టి ఇంకా మంచి నిజమైన ఒక స్వచ్ఛమైన పాలు తయారు చేసి మనం చిన్న పిల్లలు తాగుతారు, ఇంకా ఆపరేషన్ అయిన వాళ్ళు తాగుతారు, వృద్ధులు తాగుతారు, అందరు తాగుతారు. కాబట్టి మనం మంచి పాలు సప్లై, క్వాలిటీ పాలని సప్లై చేస్తున్నాం. దానికి మొత్తం పాడు చేసి ఉన్న నిజమైన రైతులను మొత్తం లాస్ట్లో పెడతారు. ఈ విషయాన్ని గవర్నమెంట్ కొంచెం దృష్టి పెట్టాలి దీని మీద అని నా ఒక చిన్న కోరిక. ఆవుల సెలక్షన్ విషయంలో ఏమన్నా జాగ్రత్తలు తీసుకొని ఇటువంటి ఆవులు ఉంటే మనకు సక్సెస్ అవుతుందని ఏమన్నా ప్లానింగ్ చేసుకొని తీసుకొచ్చిరా, లేదా మీరు మామూలు ఆవులను తీసుకొచ్చి వాటిని స్టెప్ బై స్టెప్? నేను స్టార్టింగ్ లో అంత మనకు ఐడియా లేదుగా, అందుకనే క్రాస్ లోనే తెచ్చిన. ఒక 2-3 క్రాస్ లో తెచ్చిన. క్రాస్ లో తెస్తే ఎట్లున్నాయి, బ్రీడ్ లో తెస్తే ఎట్లున్నాయి అనేది ఇంకా అబ్జర్వ్ చేసిన. క్రాస్ లో ఉన్నాయేమో ఇంకా బ్రీడ్ ఉన్న దానికంటే కొంచెం తక్కువ ఇస్తున్నాయి. అట్లా అని ఇంకా మనం మెల్లమెల్లగా తీసేసి ఇంకా బ్రీడ్ లో డెవలప్ చేసి బ్రీడ్ లో తెచ్చినాం. కాకపోతే ఒక 3 నెలలు కల్తీ ఉంచుకున్నా. రేట్ మంచిగా రావాలంటే అవి మిక్సింగ్ ఉండాలి. మళ్ళీ అవి ఎక్కువ పాలు ఇస్తాయి, 12-13 ఇస్తాయి, దానికి రేట్ రాదు, ఫ్యాట్ రాదు, SNF కూడా రాదు. 7, 9, 8 అట్లా 3-2 ఫ్యాట్ వస్తుంది. ఇప్పుడు అవి మిక్సింగ్ ఉంటే ఇప్పుడు నాది 4-2 ఫ్యాట్ వస్తుంది, 8-8.5 ఏమో SNF వస్తుంది. ఆవులు అంటేనే అధికంగా రోగాలు వచ్చే అవకాశం ఉందని చాలా మంది రైతులు అంటుంటారు, కొన్ని జరుగుతుంటాయి కూడా. అయితే ఈ 2.5 సంవత్సరాల్లో మీరు ఆవులకు వచ్చే రోగాల మీద ఎటువంటి దృష్టి పెట్టినరు, వాటిని ఏ విధంగా కాపాడుకున్నారు, ఇప్పుడు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? నేను ఇప్పుడు తెచ్చిన 7 years అయిందన్న నేను స్టార్ట్ చేసి. ఒక ఆవు నుంచి స్టార్ట్ చేసిన. మీరు వచ్చినప్పుడు 5 ఆవులు ఉండే. అప్పటి నుంచి కానీ ఇప్పుడు 25 ఆవులు చేసి ఇప్పుడు 16-17 వచ్చినాయి. ఇప్పటి వరకైనా నాకైతే ఈ షెడ్ల నాకు ఒక్క ఆవు ఏది సంతాయించలే. ఏంటంటే మా అంటే ఒక ఫీవర్ వస్తుంది నార్మల్ గా, డాక్టర్ ఉంటాడు, లేకుంటే నేనే ఇంజక్షన్ ఇచ్చుకుంటాను. మాయ పడకుంటే మాయ తీస్తారు. ఇవే ప్రాబ్లం ఉంటాయి, సెమన్ తప్ప ఇంకా వేరే ప్రాబ్లం అయితే ఏది రాలేను. ఆ ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు ఏమైనా గమనించారు? ఇప్పుడు మన గమనించిన ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా వస్తాయి, కాకపోతే వాళ్ళ మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు. ఇప్పుడు పాలు ఇచ్చినప్పుడే దానేస్తారు. నేను చూస్తూనే ఉన్నాయి ఇక్కడ. పాలు ఇచ్చినప్పుడు దానేస్తారు, పాలు బంద్ అయినప్పుడు దాన బంద్ చేస్తారు. ఇంకా అది ఆవు వీక్నెస్ అయ్యి కాల్షియం డౌన్ అయ్యి ఇంకా మళ్ళీ కట్టిన వరకు కాల్షియం డౌన్ కింద పడుతుంది. దానివల్లనే ఎక్కువ అవుతుంది. మినరల్ మిక్చర్, కాల్షియం మన బయట తిరిగి వేస్తేమో విటమిన్స్, మినరల్స్ అన్ని అందుతాయి. మన ఇంట్లో మనం తెచ్చి మనం అవి మినరల్స్, విటమిన్స్ ఇవి అందవుగా. కాబట్టి మనం దాన్ని కాల్షియం మళ్ళీ మినరల్ మిక్చర్ ద్వారా అందియాలి. అవి అందిస్తే ఇంకా మనకి ఏ ప్రాబ్లం రాదు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా ఒక మంత్ రాదనుకో బిల్లు, ఒక మన చేతికుంట పెట్టాలి. అయితే మళ్ళీ దాని మీద నుంచి మనం తీయగలుగుతాం. కానీ అవి ఇస్తలేవని మనం పెట్టలేము అనుకో, అవి ఇవ్వవు, మళ్ళీ ఉన్నవన్నీ లాస్ అవుతాయి. మినరల్ మిక్చర్, కాల్షియం అనేది కంపల్సరీ. మళ్ళీ నట్టల టాబ్లెట్ మన హెరిటేజ్ నుంచి హెరిటా కాలం ఉంటది. ఆవు ఈనినప్పటి నుంచి 3 months కి 2 months కన్నా ఒక్కొక్క టాబ్లెట్స్ వేయాలి. ఖచ్చితంగా నట్టల టాబ్లెట్స్ ఈనినప్పటి నుంచి. రైతు సక్సెస్ కావాలంటే
ఎంత టైం పడుతుంది, ఒకవేళ ఆ టైం వరకు మనము ఓపిక పట్టాలి. ఓపిక ఏ విధంగా ఓపిక పట్టాలి అది ఒకసారి చెప్పండి. మినిమం ఒక 3 years అయినా ఓపిక పట్టాలన్న. 3 years అయినా 3 years 1.5 year వరకు దాన్ని పెట్టిన ఇన్వెస్ట్మెంటే మనం దానికి తీయగలుగుతాం. మళ్ళీ ఆవులు పెంచుకుంటా పోతాంగా, ఒకటొకటి పెంచుకుంటా పోతాం, అందులో రొటేషన్ చేసుకుంటా 3 months ద్వారా ఇప్పుడు ఒక 16 నెలల మనం ఒక 4 దూళ్ళు చేసి కట్టించినాం అనుకున్నా 3 years లోపు ఇంతాయి. ఇంకా ఒక 4 ఆవులు మనకు తయారైతాయి. మనం తీయకుండా 4 లక్షలు మనకు మిగిలినట్టే కదా. అట్లా ఒక 3 years పైననే, కానీ 3 years లోపల మనం పెట్టినప్పుడే అప్పుడే రావాలంటే రావు. ఇంకోటి మనకు రోగాల గురించి మినిమం అవగాహన ఉండాలి. బట్ మనం కరెక్ట్ మెయింటెనెన్స్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఏ రోగాలు రావు, ఏం రావు. మళ్ళీ టైంకి అవి FMD అవి ఇంజక్షన్లు ఉంటాయి కదా, గాలికుంటూ అవి టైంకి వేయించుకుంటాం. అవి వేయించుకుంటే పాలు తక్కువ అవుతాయి, కొంతమంది వేయించుకోరు. ఒక 2-3 రోజులు తక్కువ అవుతుంది అయినా సరే, కానీ మళ్ళీ తర్వాత మనం ఇబ్బంది పడవద్దంటే వేయించుకోవాలి కంపల్సరీ. ఒక రైతు సక్సెస్లో ఉండాలంటే ముందుగా మనం చేయవలసిన ప్లానింగ్ ఏంటి చెప్పండి. ముందుగా మనం చేయవలసింది అంటే చాలా మంది ఏమో మళ్ళీ వర్కర్స్ మీద డిపెండ్ అయ్యే లాస్ అవుతారు. వర్కర్స్ ఇప్పుడు వాళ్ళు మనం చేస్తూనే ఉంటారు 20 ఆవులు మనం ఇంకా వాళ్ళకి పెట్టినప్పుడు మనకు బద్ధకం అవుతుంది. వాళ్ళు చేస్తున్నారని ఇక సడన్ గా వాళ్ళు వెళ్ళిపోతాడు. మన చేతన అవుతుందా? కాదు. మనం ఒకరం చేయాలంటే కాదు. అట్లనే ఇంకా చాలా మంది ఆవులు తీసారు వాళ్ళ వల్లనే. కాకపోతే మనకు మన ఇంటి వరకు మనకు ఎంత సరిపోతుంది అంటే ఉంచుకొని మనం చూసుకుంటేనే బెస్ట్. వర్కర్స్ లన్నీ పెట్టకుండా మన ఇంటి వరకు ఒక 3 మనుషులు ఉన్నాం అనుకో, ముగ్గురకు ఒక 15 ఆవులు సరిపోతాయి. 5 ఆవులను 15 ఆవుల వరకు చూసుకోవాలి చాలు. అంతనే మెయింటెనెన్స్ చేసుకుంటే ఉన్న ఆవుల కంటే దాంట్లోనే మంచిగా మనం ప్రాఫిట్ తీయవచ్చు. మన వర్కర్లు పెట్టాలి, ఒక 15 ఏళ్ళు ఇవ్వాలి, మళ్ళీ ఆయన టైంకి మెయింటెనెన్స్ మనం లేకున్నప్పుడు ఇది అది మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ పరేషాన్. అందుకని మనం ఇంటి వరకు మనకి ఎంత సరిపోతుందో అంత ఉంచుకొని చేసుకోవాలి. మనం మాత్రం మెయింటైన్ చేసుకుంటేనే సక్సెస్ లో ఉంటాం. వర్కర్ల మీద డిపెండ్ అయినా లాస్. ఓకే, ధన్యవాదాలు బ్రదర్, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా మన యువ రైతు చెప్పిన వివరాలు. మెయిన్గా ఈ రైతు సక్సెస్ కావడానికి ఒక 2-3 కారణాలు చెప్పడం జరిగింది. ఒకటి, ఆవులకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనము తెలుసుకోగలిగే కెపాసిటీ ఉండాలి, వెంబడే వాటికి ట్రీట్మెంట్ చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలి, లేదా వాటి గురించి తెలిసి ఉండాలి, వెంబడే డాక్టర్తోనన్నా చూపించాలి. ఒకటి. రెండోది వచ్చేసి, నువ్వు ఒకటేసారి ఎక్కువ మొత్తంలో ఆవులు తెచ్చి ఎక్కువ పెట్టుబడి పెట్టి ఆ ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్లనే నీకు నష్టం వచ్చే అవకాశం ఉందనేది ఈ రైతు చెప్తున్న విషయం. ఎందుకంటే నువ్వు పెట్టుబడి ఎక్కువ పెట్టినప్పుడు ఆ టెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఎట్లా దాని గురించి తెలియనప్పుడు ఆ పెట్టుబడిని రికవరీ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆవుల మీదనే ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టొద్దు, ఎక్కువ షెడ్ మీద ఫస్ట్ పెట్టుకునేటప్పుడు పెట్టొద్దు అనేది మనకి ఈ రైతు చెప్తాడు. ఇంకోటి, ఖచ్చితంగా డైరీ ఫామ్లో మినరల్ మిక్చర్, కాల్షియం అనేది 100% ఇవ్వవలసిందే. ఎందుకంటే మనం షెడ్డులో కట్టేసి పెంచే ఆవులకు మినరల్స్, ఈ కాల్షియం అనేది డౌన్ అవుతుంటాయి. ఎందుకంటే మనకు బయట మేస్తేనేమో అన్ని రకాలు అందుతాయి, షెడ్డులో ఉండే వాటికి అందవు కాబట్టి ఖచ్చితంగా వాటికి ఇవ్వవలసిందే అనేది ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఆవులను పెంచాలనుకున్నప్పుడు ఒక బ్యాచ్ల ప్రకారం ఒక 5 ఒకసారి తీసుకురావడము, తర్వాత మళ్ళీ ఒక 5 తీసుకురావడము, ఆ విధంగా తెస్తే ఫస్ట్ ఈ 5 పాలిస్తున్నప్పుడు ఒక 7 నెలలకో 8 నెలలకో మళ్ళీ 5 తెస్తే ఆ 5 అప్పుడు పాలిస్తుంటాయి. ఒకవేళ ఇవి కట్టున్నా మనకు పాలు అనేది ఒక స్టేబుల్గా ఉంటాయనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ విషయాలు పాటించి కల్తీ పాలను అరికడితే మెయిన్గా ఈ కష్టపడి చేస్తున్న రైతులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి కల్తీ పాలను అరికట్టవలసిందిగా కోరుతున్నానని తెలియజేయడం జరిగింది. మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే బ్రదర్.